ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 18 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు 5,23,000 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నేతలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి లక్ష్యం కోటి మందిని కోటీశ్వరులను చేయాలని ఒక దృఢ సంకల్పం. ఆ సంకల్పంలో భాగంగా శాంపేట మండల సమైక్యకు బస్సు రావడం, మీకు పెట్రోల్ బంక్ కొరకు అతి త్వరలో శాంపేట మండల కేంద్రంలో బంకు కూడా ఇవ్వబోతున్నా. సోలార్ పవర్ ప్లాంట్ మీ గ్రామాలలో ఎక్కడ ఉన్నా కలెక్టర్తో, తహసీల్దార్తో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ 3.5-4 ఎకరాల భూమి ఉన్నా ఆ భూమిని మహిళా సమైక్యులకు ఇచ్చి, అదేవిధంగా 1 మెగావాట్ 3.5 ఎకరాలలో ఒక 1 మెగావాట్ సోలార్ ఉత్పత్తి తయారైతుంది. 1 మెగావాట్ ఈజ్ ఈక్వల్ టు 600 లక్షలు, అంటే 6 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఆ 6 కోట్ల ఆదాయాన్ని మీరు తయారు చేసేటువంటి కరెంటును ప్రభుత్వమే కొని, దాని పెట్టుబడి కూడా ప్రభుత్వమే పెట్టి, ఆ అప్పు తీసుకొని మీ 6 కోట్ల రూపాయలను మీ మండల సమైక్యలో, మీ మహిళా గ్రామ సమైక్యలో, వివోలో వేసి 600 లక్షలను ఎన్ని గ్రూపులు ఉంటే అంతమందికి పంచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇంతకుముందు కాంట్రాక్టర్లు బలిసినోడు బాగా ఉన్నోడు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టి ఒక మండల సమైక్యనే సోలార్ పవర్ ప్లాంట్ తయారు చేసేటువంటి అవకాశాన్ని మరి కంపెనీలతో ప్రభుత్వము మహిళా సంఘాలతో అగ్రిమెంట్ చేయించుకొని, ఒప్పందం చేయించుకొని సోలార్ పవర్ ఉత్పత్తిని మండల సమైక్యల ద్వారా, గ్రామ సమైక్యల ద్వారా, వీవోల ద్వారా చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పంతో చేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కనుక ఈరోజు బస్సు నడుపుతున్నాం. ఆ బస్సులో మీకు కొనించడం, బస్సు నడపడం, బస్ కిరాయి మీ సంఘంలో రెంట్ వేయడం, అదేవిధంగా పెట్రోల్ బంక్ కూడా, మీ సేవా సెంటర్లు కూడా, అదేవిధంగా మహిళా క్యాంటీన్లు, ఇంకా ఇతర పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరు మీద ఏ స్కీమ్ వచ్చినా కూడా రాజీవ్ యువ వికాసంలో కూడా మహిళల పేరు మీదనే 50,000 నుంచి 4 లక్షల వరకు కూడా రుణమాఫీ కల్పించి, రుణమాఫీ మీకు ఇస్తూ దాన్ని లబ్ధి పొందే విధంగా మీకు అవసరం అనుకుంటే మీ సొసైటీ ద్వారా ఒక డైరీని, ఎన్ఎస్ఆర్ డైరీ ఎట్లా ఉందో ఒక డైరీని కూడా ఏర్పాటు చేసి మీ సమైక్య ద్వారానే మీరు పనిచేసుకొని మీకు పాల ఉత్పత్తి పొందే విధంగా, సంఘం రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా మీకు తోడ్పాటు ఈ ప్రభుత్వం అందిస్తుంది. దానికి ముందు వస్తే మీ సహకారం, మీ ప్రభుత్వం అండదండలు ఇచ్చి అన్ని కూడా చేయడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. డైరీ కూడా ముందుకు రావాలి, స్వింగ్ మిషన్స్ ముందు రావాలి, అదేవిధంగా ఇతర బ్రేక్ ఇండస్ట్రీకి ముందు రావాలి, మిర్చి నుంచి ఆయిల్ తీసే ఇండస్ట్రీకి ముందు రావాలి. రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ కూడా ప్రభుత్వమే మీకు వెసులుబాటు భూమి ఇచ్చి ఈరోజు ఇండస్ట్రీల కొరకు మీకు సహకరించే విధంగా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కనుక మీరంతా కూడా ఈ వ్యాపారాలు ఎదిగే విధంగా, ఈ సమాజంలో పోటీతత్వాన్ని పెంచుకునే విధంగా, మహిళలు ఆర్థికంగా ఎదగాలని, ఆర్థికంగా ఎదిగి డబ్బులు సంపాదించి మీరు బయట వాళ్ళకు అప్పు పెట్టే విధంగా, మీరు బయట వాళ్ళకు రుణ సౌకర్యం కల్పించే విధంగా మీ యొక్క సంఘాలు ఎదిగే దిశలో వడ్ల కొనుగోలు కేంద్రాలు కానీ, ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కూడా మొదటి ప్రియారిటీగా ఐకేపీలకు ఇచ్చి ఈరోజు
ఈ ప్రభుత్వము మొదటి ప్రాధాన్యత ఇస్తుందనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది. ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం కాకుండా, మొన్న కాట్రపల్లిలో చేసినట్టు కాకుండా, ఏదైతే మన సొసైటీ రైతులను ముంచకుండా సమాజంని కాపాడుకుంటూ ప్రజలను కాపాడుకుంటూ ఈ రోజు మనము ముందుకు సాగాలి, మన ద్వారా నలుగురు బాగుపడాలి అనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన గడ్డ మీద పుట్టినటువంటి ఏ బిడ్డ కూడా తప్పు చేయకూడదు. మన నియోజకవర్గం రాష్ట్రం అంతా వేయింది, మొన్న తప్పు చేస్తే జైలుకు పంపితే ముఖ్యమంత్రి దగ్గరికి కూడా వేయింది పేరు. అలాంటి మచ్చలు రాకుండా వ్యాపారాలు ఎరిగే దిశలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలని, ఆ చేసిన తప్పుకు అగ్రికల్చర్ ఆఫీసర్, ఏఈఓలు, ఇంకోడు, ఆ కమలాపూర్ మిల్లోడు కూడా ఇప్పుడు ఖమ్మం జైల్లో ఉన్నాడు. అంటే నేను ఏమంటున్నా అంటే, మనం చేసుకునేటువంటి వ్యాపారాలు ఈ రోజు ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తుంది, అందిపుచ్చుకొని మహిళా సంఘాలు ఎదగాలి. మహిళా సంఘాలకి ఒక మచ్చ తీయకూడదు. మహిళా సంఘాలు ఉంటే, ఆడబిడ్డలు ఉంటే ఈ రోజు పైసలు దాచుకుంటారు, ఖర్చు పెట్టరు. మొగుడైతే డబ్బులు తాగుపోతాయి, పైసలు ఖర్చు పెట్టి ఈ వ్యాపారాలు కానీ రుణ సౌకర్యం కానీ చేతికి అందకుండా ఇష్టం వచ్చినట్టుగా మరి దుబారా ఖర్చు పెడతారు, ఆస్తులు అమ్ముకుంటారు, యూనిట్స్ అమ్ముకుంటారనే ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు ఈ రోజు మహిళా సంఘాలకు, వివో సంఘాలకు, డాక్రా సంఘాలకు కోటి మందిని కోటీశ్వరుని చెప్పి దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం మరి ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.